పులివెందులలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టర్ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛనిస్తామని చెప్పి ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులతో కలిసి త్వరలో సచివాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, లేకపోతే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని సతీష్ కుమార్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది. ఈ అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి కంటే మించినటువంటి సంక్షేమ పథకాలు తీసుకొని వస్తానని చెప్పి ప్రజలకందరికి కూడా భ్రమ కల్పించి అనేక హామీలు ఇచ్చి, అన్నిటికంటే ముఖ్యంగా సూపర్ 6 అని 6 ప్రధాన కార్యక్రమాలు, దానికి తోడు 143 ఇతరత్ర హామీలు వాళ్ళ మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ఎదుర్కోవడం కష్టమనేటువంటి విషయం తెలిసి సంక్షేమ పథకాలు ఆయన కంటే అధికంగా ఇస్తామనేటువంటి మాటతో పాటు అనేక కారణాలతో చిన్న చిన్న ఇన్సిడెంట్లు ఏవి జరిగినా అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తూ, వారి కుటుంబానికి ఆపాదిస్తూ రాష్ట్ర ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఒక రకమైనటువంటి అభిప్రాయం వచ్చేదానికి ఈ ఎల్లో మీడియా, చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా పవన్ కళ్యాణ్ వీళ్ళు చేసేటువంటి దుశ్చర్యలు, దురాలోచనలన్నీ ఫలించి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలకు ఎటువంటి విశ్వసనీయత కల్పించకుండా ఈ రోజుకి కూడా ప్రతి నిమిషము వీళ్ళు చేసేటువంటి కార్యక్రమం అంతా జగన్ నామస్మరణమే. ఈరోజు వాళ్ళకి నిద్ర కూడా పట్టడంలా. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే రాత్రిళ్ళు వాళ్ళకు నిద్ర కూడా పట్టడంలా. అందుకే ఏ మీటింగ్ చేసినా, ఎక్కడ చేసినా వాళ్ళకు స్పష్టంగా అర్థమవుతా ఉంది, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా రాజశేఖర రెడ్డి ఏ రకంగా పేద ప్రజల గుండెల్లో ఉన్నారో దానికి రెట్టింపు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి స్థానం ఉంది. దాన్ని చూసి భయపడిపోయి ఈ రోజుకి కూడా ఈ ఎల్లో మీడియాకు, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ కు ఒకటే ఒక అజెండా, జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి ఆలోచన తప్పితే ఏ రోజు కూడా గడిచిన 2 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇచ్చినటువంటి హామీల పట్ల వీళ్ళు చిత్తశుద్ధి చూపించలేదు. ఈ సందర్భంగా 2 ఏళ్లు వాళ్ళ పాలన ముగిస్తున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు ఇచ్చేటువంటి మేనిఫెస్టో చూపించడం, ప్రతి ఒక్క ఇంటికి కూడా వాళ్ళు ఇచ్చేటువంటి మేనిఫెస్టోని తీసుకొని పోయి అవి అమలు అయ్యాయా లేదా అని చెప్పి ప్రజల నుంచే ప్రజలకు చైతన్యపరిచేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా చేయబోతున్నాం.